సందర్భం ఏదైనా మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిగణలోకి తీసుకుని మనం ఆలోచన చేసే అలవాటు మనకు ఉంది. కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని పునఃస్కరించుకుని మనం అందరం ఇక్కడికి చేరి ఉన్నాం. ఎవరు ఏ పని నిమిత్తం అయితే ఆ యొక్క శాఖల్లో పనిచేస్తూ ఉంటారో వారికి పదవి విరమణ అనేటటువంటిది ఉంటుంది. కానీ ప్రభు యొక్క సేవలో ఉన్నటువంటి ఏ క్రైస్తవుడికి కూడా పదవి విరమణ అనేటటువంటిది లేకపోతే విరమణ అనేటటువంటి ఆ పదం అక్కడ వర్తించదు. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, ఉద్యోగ రీత్యా ఎంతో దూరం ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వారి జీవితాల్లో కలిగి ఉంటుంది. సమయానికి వెళ్లిపోవాలి. వారికి ఇవ్వబడినటువంటి ఆ పదవి, దానికి సంబంధించినటువంటి పని చక్కగా నిర్వర్తించేటటువంటి భాగ్యాన్ని బాధ్యతను వాళ్ళు కలిగి ఉంటారు. వీటన్నిటిని దాటుకుని ఇన్ని సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని నిజంగా ఎంత సజావుగా సక్రమంగా నిర్వర్తించడం అనేటటువంటిది అందరి జీవితాల్లో జరగదు. అందుకనే కార్య ఆరంభం అయితే ఉంటుందేమో కానీ కార్య అంతము మాత్రము అక్కడ మేలుకరంగా ఉండదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ముగింపు చాలా గొప్పది అంటున్నాడు మన జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. అందుకనే పనులను చేసేటటువంటి కార్యక్రమము ఎలాగైతే నువ్వు ప్రారంభిస్తావో ఆ ప్రారంభంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన లేకపోతే ఆవేశం లేకపోతే చెయ్యాలనేటటువంటి తపన అది ఎంతవరకు ఉండాలి అని అంటే ముగింపు చేసేంత వరకు ఉండాలి. ఆ పనిని ముగించేంత వరకు ఉండాలి. నిజానికి పదవి విరమణకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని స్కూల్లో ఆ టీచర్లు జరుపుతున్నప్పుడు సురేష్ నేను వెళ్లి కూర్చున్నప్పుడు చాలా చక్కటి విషయాలు నిజంగా అక్కగారి గురించి చెప్పినప్పుడు ఆ సంగతులు మేము వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే అందరి జీవితాల్లో ఇలాంటి ఆసక్తికరమైనటువంటి మాటలు నిజంగా ఒక 2-3 టీచర్లు అయితే ఆ జీవితాన్ని అంటే వారి యొక్క పని కాలానికి సంబంధించినటువంటి జీవితాలను గూర్చి కవిత చాలా చక్కగా రాశారండి వాళ్ళు. ఆ కవిత చదివేదానికే దాదాపు 15 నిమిషాలు పట్టింది. అంటే ఎంతటి కవిత సామరూపకంగా అంటే తన యొక్క పని విధానాన్ని చేకూర్చి అంచెలంచెలుగా ఆ యొక్క పదజాలాన్ని వాళ్ళు కూర్చి చాలా చక్కటి విధానాన్ని అక్కడ మాకు తెలియజేశారు వచ్చినటువంటి శ్రోతలందరికీ. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ చాలా మంది కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తారు కానీ దాని ముగింపు వారికి మేలుగా ఉండేటటువంటి పరిస్థితులు చాలా మంది జీవితాల్లో జరగదు. ఎందుకు జరగదంటే మార్గ మధ్యలో ఎన్నో అపాయాలు, పనిచేస్తున్నటువంటి విధానాల్లో ఎన్నో టెన్షన్, ఉద్యోగ విరమణ కాకముందే మరణించినటువంటి వారి యొక్క తాలూకా వివరాలు కూడా సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టి నిజంగా ఒక ఇంత ఆయుష్ కాలాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి విధానాన్ని దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబం తండ్రి అయినటువంటి దేవునికి చెల్లించవలసినటువంటి కృతజ్ఞతా స్తుతులను నిజంగా దేవుడు అంగీకరిస్తాడని మనం అనుకోవాలి. మనకు తెలుసు రిటైర్మెంట్ అని అంటే దాని అర్థం ఏంటంటే అప్పటి వరకు చేయదగినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇక ఆ రోజు నుంచి మరలా స్కూల్కి వెళ్లాల్సినటువంటి అంటే స్కూల్ పని చేసేటటువంటి వాళ్ళు స్కూల్కి వెళ్లాల్సినటువంటి పని ఉండదు. మరి ఏం చేయాలి? అలాగే డ్రైవర్ ఉద్యోగంలో రిటైర్ అయినటువంటి వ్యక్తి ఆ తర్వాత రోజు నుంచి డ్రైవర్ పనికి వెళ్తాడా అంటే వెళ్ళడు. అలాగే కలెక్టర్ గా రిటైర్ అయినటువంటి మళ్ళా కలెక్టర్ గా తన విధులను నిర్వర్తించడానికి వెళ్తాడా అని అంటే ఒకవేళ యథాప్రకారం ఈ రోజు కూడా నాకు డ్యూటీ ఉందనుకొని ఒకవేళ లేచి పోయేటప్పుడు చెప్తారు అనమాట ఇంట్లో వాళ్ళు, నువ్వు రిటైర్డ్ అయిపోయినావు కాబట్టి నువ్వు మళ్ళీ ఎక్కడికి పోయే అవకాశం లేదన్నప్పుడు అరే అప్పటి వరకు కొనసాగిస్తున్నటువంటి పనుల విషయంలో కొంత ఏమైపోతుందంటే మరలా చేయాలనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి తమ యొక్క ఉద్యోగ విరమణ అనేటటువంటి పదాన్ని అయితే ఆ రోజు వాళ్ళు తీసుకుని ఆ డ్యూటీలకు వాళ్ళు నిష్క్రమించారేమో కానీ కొంతమంది అయితే మరలా వేరొక డ్యూటీలో చేరి దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే ఇంటికాడ ఉంది మేమేమీ చేసేది లేదు కాబట్టి ఏదో ఒక ఖాళీగా ఉండకుండా ఏదో ఒక కార్యక్రమంలోకి మరలా మేము మరొక డ్యూటీని చేసుకుంటే ఏదో 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి వారుగా మళ్ళా ఆయా విధులకు వాళ్ళు హాజరవుతూ ఉంటారన్న సంగతి తెలుసు. మన మధ్యలో సోదరి రూప గారు ఉన్నారు. ఒక చక్కటి మాట చెప్పారు ఆ రోజు, ఎప్పటికీ మా మనసులో ఉంది.
ఏంటి ఆ మాట అని అంటే మళ్ళీ ఇక్కడ కూడా చెప్తారని, అయినా నేను ముందుగానే ఆ ఒక్క వర్డ్ని తీసుకుంటున్నాను. రిటైర్ అయిన తర్వాత టెన్షన్ లేకుండా ఉండడానికి పెన్షన్ ఇస్తారు అని అన్నాను. టెన్షన్ లేకుండా ఉండడానికి ఏమి ఇస్తారంట? పెన్షన్ ఇస్తారంట. సో ఇప్పుడు పెన్షన్ వస్తుంది కదా అని చెప్పి ఇక టెన్షన్స్ ఏమి మనకు అవసరం లేదు అన్నట్లుగా ఆ జీవితాన్ని గడిపేసేదానికి ఇదిగో ఇక్కడ ఈ పదవి విరమణ అనేటటువంటి దాంతో తర్వాత జరగబోయేటటువంటి ప్రతి పనికి రావాల్సినటువంటి అవసరత లేదు. కాబట్టి ఇంట్లో ఏం చేయాలని అంటే ఇదిగో వాళ్ళు చెప్తుంటారు, యవ్వనంలో నువ్వు ఈ ఉద్యోగానికి చేరావు, ఇది వాస్తవమే. కానీ యవ్వనాన్నంతా ప్రభుత్వపు కార్యకలాపాలలో ఏం చేశారు అని అంటే తమ యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ వాళ్ళు వినియోగించి ఆ తర్వాత కళ్ళు కూడా కనిపించకుండా పోయేటటువంటి పరిస్థితి, కాళ్ళు కూడా నడవలేకుండా ఉండేటటువంటి పరిస్థితి, చేతులు కూడా పని చేయలేకుండా ఉండేటటువంటి పరిస్థితికి, ఇక శరీరం అనేటటువంటి అవయవాలు కదలలేనటువంటి స్థితికి చేజారుకుంటామేమోనన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు ఏ పథకం పెట్టారని అంటే ఇదిగో ఇన్ని సంవత్సరాలకు ఇవన్నీ మా కొరకు ఉపయోగించావు, మా కొరకు ఇంత ఆ శ్రమ తీసుకుని మీ యొక్క సేవలను మాకు అందించారు, కాబట్టి ఇక నుంచి ఆ అవయవాలన్నీ కూడా ఏమైపోతుంటాయంటే వాటి యొక్క నైపుణ్యత తగ్గించుకుంటూ వస్తున్నాయి, కాబట్టి ఇక నీ సేవలు మాకు అవసరం లేదు అని గౌరవప్రదంగా వాళ్ళు ఎంతో సత్కరించి అప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలను గురించి ఒక లిస్టు వివరణ ఇస్తూ ఆ తర్వాత వారిని సాధారణంగా వారిని ఏం చేస్తారని అంటే ఇంటికి సాగనంపుతారు అన్న సంగతి మనకు తెలుసు. నిజంగా ఆ రోజు ఆ స్టేజ్ మీదకి ఆహ్వానించినటువంటి రీతి, ఆ తర్వాత ఇంటి దగ్గరకు తీసుకెళ్లి విడిచిపెట్టినటువంటి స్థితి నిజంగా ఆ అక్కగారి యొక్క జీవితంలో అది మర్చిపోలేనటువంటి స్థితి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక అక్కడి నుంచి ఏం చేయాలి మనకు తెలుసు. చాలా మంది రిటైర్డ్ అయిన తర్వాత గాని అప్పటి వరకు ప్రభుత్వపు పనిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రభు సేవ చేస్తే బాగుంటది అని ఒక సంచి తగిలించుకొని అందులో ఒక బైబిల్ పెట్టుకొని ఇక తిరుగుతూ ఉంటారు. ఇక పనే ఉందండి, 4 ఇళ్ళు తిరిగి ప్రార్థనలు చేసుకోవడం, 4 ఇళ్ళు తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకోవడం, ఎందుకంటే మిగిలినటువంటి పని లేదు మాకు అన్నట్టుగా కొంతమంది పురుషులు తిరుగుతారేమో. కానీ నిజానికి ఇక్కడ మనం ఆలోచన చేస్తే అసలు ఈ పదవి విరమణ అనేటటువంటి దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా దేవుని యొక్క సేవలో ఒక వ్యక్తి ఆ విరమణ లేదనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ పదవి విరమణ గురించి ఏమైనా బైబిల్లో ఎక్కడైనా మనకి ఏదైనా రాయబడిందా అని అంటే నిజంగా చాలా ఎతికాను, కానీ ఎక్కడా దొరకలేదు నాకు. అలాగని చెప్పి దీని గురించి మాట్లాడుకునే పరిస్థితి అయితే ఏమీ లేదని చెప్పి దీన్ని క్లోజ్ చేద్దామంటే అలా చేయడానికి కూడా వీల్లేదు. కాబట్టి ఒక్క దగ్గర మాత్రం ఒక చిన్న పాయింట్ నాకు దొరికింది. ఏంటంటే ఒకసారి సంఖ్యాకాండంలోకి వెళ్ళి 8వ అధ్యాయాన్ని 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సంఖ్యాకాండము 8వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 25 ఏండ్లు మొదలుకొని అదిగో 25 ఏండ్ల మొదలుకొని పై ప్రాయము గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పనిచేయుటకు రావాలి. ప్రత్యక్షపు గుడారపు సేవలో ఏం చేయడానికి రావాలి? అప్పుడు వయసు ఎంత? 25 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి వాడు కూడా అదేనా 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయసు పొందిన తరువాత 50 ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఏం చేయాలంట? ఊరుకొండవలెను. ఇప్పుడు అర్థమవుతుందా? రిటైర్మెంట్ అనేటటువంటిది మనకు బైబిల్లో కనిపించిన ఈ పదం. ఆ పని మాని వాళ్ళు ఏం చేయాలంట? ఊరుకొండవలెను. ఏ పని చేయాలి అప్పుడు దాకా? 25 ఏండ్ల పై ప్రాయం మొదలుకున్నటువంటి వాళ్ళు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పని చేయుటకు రావాలి. ఎవరు ఈ పని చేసేదానికి వచ్చేటటువంటి వాళ్ళు? ఏ గోత్రం?
లేవి గోత్రంలో ఉన్నటువంటి యువకులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే, ఇదిగో మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పని చేయడానికి రావాలి. నీ వయసు ఎంత? 25 పైన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ గుడారపు పనికి రావాలి. అయితే ఆ 25 ఏళ్ళు అలాగనే ఉంటాయంటే సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, దినాలు దొర్లిపోతూ ఉంటాయి. ఆ తర్వాత 50 రానే వచ్చింది. కాబట్టి ఇప్పుడు 50వ సంవత్సరం వచ్చేసినప్పటికి ఏం చేయాలంటే మళ్ళా ఆ పని మాని ఏం చేయాలి? ఊరకుండవలెను. ఇక ప్రత్యక్షపు గుడారపు సేవ మరి 50 సంవత్సరాలు నిండిన తర్వాత చేయకూడదా? చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. ఆ పని మాని ఏం చేయాలంట? ఊరకుండవలెను. ఆ ఊరకుండా ఏం చేయాలి? వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెను కానీ పని చేయవలదు. ఏం చేయాలంట? వాళ్ళు పరిచర్య చేయాలి కానీ పని చేయకూడదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము అంటే ఎందుకు 50 సంవత్సరాల తర్వాత ఎందుకు దేవుడు పక్కన పెట్టేస్తున్నాడు వీళ్ళనంటే, ఇదిగో అప్పటి వరకు మీరు కష్టపడినటువంటి విధానం బాగుంటుంది, కానీ ఆ తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే 50 ఏళ్ళు నిండిన తర్వాత ఓ దగ్గర కూర్చోవాలి. ఇప్పుడు 25 ఏళ్ళు మళ్ళా ఈయన స్థానంలోకి వస్తాడా? సో ఇలా ఎంతమంది అయితే యువకులు మరలా దాంట్లో ఫిల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఏం చేయాలంటే తమకున్నటువంటి అనుభవాన్ని తీసుకోవాలి. అప్పటి వరకు జరిగించినటువంటి ప్రభు సేవలో సాగించినటువంటి ఆ విధానాలన్నింటినీ ఎక్కడైతే నూతనంగా చేరాడో వాడికి వీళ్ళు ఎలా ఉండాలి? మార్గనిర్దేశకులుగా ఉండాలి. ఎందుకు? వీళ్ళకున్నంత అనుభవం కొత్తగా చేరినటువంటి వాడికి ఉంటుందా? కొత్తగా చేరినటువంటి వాడికి ఉండదు. అందుకని మనం గమనిస్తే ఏ ఉద్యోగంలో చేరడానికైనా కూడా వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఉదాహరణకి టీచర్ ఉద్యోగం వచ్చిన టీచర్ ట్రైనింగ్ అనేటటువంటిది చేస్తేనే ఆ ఉద్యోగం వస్తుంది. ఆ ట్రైనింగ్ లో ఏం చెప్తారు వాళ్ళకి? అలాగే టీచర్ ఉద్యోగం చేరిన తర్వాత కూడా నిజంగా వాళ్ళకి ఒక ట్రైనింగ్ తరగతులను ఉంటాయి. ఉదాహరణకి ఆర్టీసీలో డ్రైవర్ పోస్ట్ వచ్చింది అనుకో. డ్రైవర్ పోస్ట్ వచ్చినప్పుడు దానికి సెలెక్ట్ అయిన తర్వాత వెంటనే ఒక 60 మంది కూర్చునే బస్సును అతనికి ఇచ్చేస్తారా? అందుకని మీరు కొన్ని ఆర్టీసీ బస్సుల వెనకాల డ్రైవరు శిక్షణలో ఉన్నాడు అన్న పదం మీకు కనిపిస్తుంది. అంటే అతను తన యొక్క ఉద్యోగానికి ఎంపికైన తర్వాత కూడా అతనికి ఏమిస్తారు? ఆ శిక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరో తెలుసా? ఆల్రెడీ సీనియర్లు ఇస్తారు. అదనమాట అక్కడ సీనియర్లు తన దగ్గర కూర్చొని ఇలా నడపాలి, అలా నడపాలి, ఇది ఇలా ఉంటది అని ఏం చేస్తుంటారంటే అతను నడపడు, నడిపిస్తాడు. ఇప్పుడు పదవి విరమణ అయిన తర్వాత చేయదగినటువంటి కార్యక్రమాలు పని అయితే చేయకూడదు, పరిచర్య చేయాలి అని. పని చేసే కార్యక్రమం ఎవరికి అప్పగించబడింది? మళ్ళా 25 సంవత్సరాల ప్రాయం నిండినటువంటి వాడు అందులోకి వస్తాడు. మరి 50 ఏళ్ళు నిండినటువంటి వాడు ఏం చేయాలి? పరిచర్య చేయాలి, పని చేయించాలి, మెలకువలు చెప్పాలి. అందులో ఉన్నటువంటి తన యొక్క అనుభవాన్ని అంతా రంగరించి ఏం చేయాలి అని అంటే ఇదిగో ఇలా చేయాలి అని చెప్పాలి. అందుకని ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వాళ్లకు కూడా ఎవరిని అక్కడ ట్రైనర్ గా పెడతారంటే దాదాపుగా వయసు మీద పడినటువంటి వ్యక్తినే వాళ్ళకు ఒక ట్రైనర్ గా పెడతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఆలోచన చేసి నిజంగా ఏ ఉద్యోగంలో చేరేటటువంటి వాళ్ళకైనా కూడా ముందుగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటటువంటిది సీనియర్ల చేత ఇప్పిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ పనిలో ఉన్నటువంటి మెలకువలు ఏం చేస్తారంటే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. ఆ తద్వారా ఆ పని సజావుగా జరిగించడానికి అవి ఎంతగానో వారికి ఉపయోగపడుతుంటాయి. మళ్ళా ఇతను కూడా రిటైర్డ్ అవుతాడు. రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళా కొత్తగా చేరతారు. మళ్ళా కొత్తగా చేరిన వాళ్ళకి మళ్ళా ఇతను ఏం చేయాలి? మళ్ళా ఇతను వారికి కూడా మార్గాన్ని నిర్దేశిస్తూ చెప్తూ ఉండాలి. ఇతను సీనియర్ అవుతాడు, అతను జూనియర్ అవుతాడు. జూనియర్ మళ్ళా కొద్ది రోజులకి సీనియర్ అవుతాడు. మళ్ళీ అతను ముందు ఇంకో జూనియర్ రెడీ అవుతాడు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక రీసైకిల్ మాదిరిగా తిరుగుతూ ఉంటుంది. మరి రిటైర్డ్ అయినాడు కదా, రిటైర్డ్ అయిన తర్వాత ఏమవుతుంది? అందుకనే ఆ పదవి విరమణలో ఏమంటారంటే ఇక విశ్రాంతి తీసుకో అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది.
అంతే కదా. విశ్రాంత ఏమంటారు, పదవి విరమణ చేసిన వాళ్ళని అంతేనా. విశ్రాంత ఉద్యోగుల సంఘం ఉందా? అంటే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ యొక్క సంఘం ఉండదు మళ్ళా. ఎందుకు? ఆ తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటిది ఏదైనా లోపం జరిగినప్పుడు ఈ సంఘం తరఫున వాళ్ళు వెళ్ళి పోరాడి తమ యొక్క వాటిని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి విశ్రాంత ఉద్యోగుల సంఘం లేకపోతే విశ్రాంత ఉద్యోగి అనేటటువంటి పదాలు మనం వింటూ ఉంటాం. కాబట్టి పోనీ విశ్రాంతి అయిన తర్వాత విశ్రాంత ఉద్యోగి మళ్ళా ఏం చేయగలుగుతాడు? ఏమవుతుంది తర్వాత? విశ్రాంతి ఓకే, విశ్రాంతి తీసుకుంటున్నాం ఓకే, నెక్స్ట్ ఏంటి? విశ్రాంతి తర్వాత ఏంటి? విశ్రాంతి తర్వాత ఏంటి? ఏమి లేదా? విశ్రాంతి తీసుకోవడమేనా? ఆ తర్వాత ఏంటి? విశ్రాంతి తర్వాత విశ్రాంత ఉద్యోగులకు తర్వాత జరగబోయే సంఘటన ఏంటంటే మరణము ఎదురుగా ఉంటుంది. అంతే కదా. ఇక ఆల్రెడీ అన్ని తమ యొక్క జీవితంలో నెరవేర్చవలసినటువంటి వాటన్నిటిని నెరవేర్చుకుంటారు. పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తారు, మనవరాలు ఎక్కువ వస్తే వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారు. ఆ తర్వాత ఇంకేం లేదండి, పెద్దవాడు లండన్లో, చిన్నవాడు అమెరికాలో, ఇంకా కూతురు కెనడాలో అన్నట్టుగా ఒక నింపాదిగా ఇక నేను చేయవలసిన కార్యక్రమాలు ఏమీ లేవు, కాబట్టి ఇక నాకు బాధ్యతలు అంటూ ఏమీ లేవు, ఇంకా మిగిలిందల్లా ఏంటంటే మరణించడమే. చూసారా? ఇలాంటి ఒక జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు కూడా ఆలోచిస్తున్నటువంటి ఒక గొప్ప సంగతి ఏంటంటే నిజంగా విశ్రాంత ఉద్యోగులు అని పిలుచుకున్నటువంటి వారి జీవితాల్లో విశ్రాంతి అనేటటువంటిది దొరకాలని అంటే ఎక్కడ దొరుకుతుంది విశ్రాంతి? ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. నిజానికి విశ్రాంతి దొరికేటటువంటి చోటు, నిజంగా ఆ విశ్రాంతి అనేటటువంటిది ఎవరికి అవసరమయ్యానంటే ఇదిగో కష్టపడి పనిచేసినటువంటి వారికి విశ్రాంతి అవసరమన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకనే దాదాపుగా ఒక 40-43 ఏళ్ల ఉద్యోగం చేసి అలసిపోయినటువంటి వారికి ఏం అవసరమయ్యానంటే విశ్రాంతి అనేటటువంటిది కూడా అవసరం. నిజంగా ఇలాంటి విశ్రాంతి ఇదిగో గవర్నమెంట్ వాళ్ళు నీకు ఇప్పుడు ఇవ్వచ్చేమో కానీ తండ్రి అయినటువంటి దేవుడు కూడా విశ్రాంతిని అనుగ్రహించేటటువంటి వాడా అంటే అవును. మనం సేవించుతున్నటువంటి దేవుడు కూడా విశ్రాంతిని ఇస్తాడు. మరి ఆయన ఇచ్చేటటువంటి విశ్రాంతి ఏంటి? ఎవరికి ఆయన విశ్రాంతిని కలుగజేస్తాడు అని కానీ మనం ఆలోచించగలిగితే ఇదిగో పని చేసినటువంటి వారికి ప్రభుత్వం ఎలాగైతే విశ్రాంతి అనేటటువంటి పదంతో పదవిని నిష్క్రమించి ఇదిగో చాలా ఉన్నతంగా వారిని గౌరవించి పంపిస్తుందో నిజంగా దేవుడు కూడా పని చేసినటువంటి వారికి మాత్రమే ఏమిచ్చే అవకాశం ఉందని అంటే విశ్రాంతినిచ్చేటటువంటి అవకాశం ఉంది. పని చేసినటువంటి వారికి అంటే ఈ పని చేసేటటువంటి విధానంలో మన కొరకు చేసుకునేటటువంటి పనులు ఉంటాయి, కానీ రెండవదిగా దేవుని కొరకు చేసేటటువంటి పనులు ఉంటాయి. వీటిలో మన కొరకు చేసుకునేటటువంటి పనుల కోసం నిజంగా దేవుడు ఏమన్నా విశ్రాంతిని ఇస్తాడా అని అంటే లేదు. మన కొరకు చేసుకున్న పనులకు దేవుడు విశ్రాంతిని ఇవ్వడు, కానీ దేవుని కొరకు చేసినటువంటి వాటిని మాత్రమే దేవుడు లక్ష్య పెట్టి ఆ తర్వాత దేంట్లోకి ఇస్తాడు మనకి? అప్పుడు విశ్రాంతిని ఇస్తాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేస్తాం. అంటే దేవుని కొరకు పని చేస్తే, ప్రభుత్వం కొరకు పని చేస్తే ఓకే, ప్రభుత్వం విశ్రాంతి ఉద్యోగిగా మనల్ని లెక్కగట్టి ఏం చేసిందంటే ఇంటికి పంపించేసింది, ఇక నువ్వు రేపటి నుంచి రాబడలేదు అనేటటువంటి విషయాన్ని చెప్పింది. కానీ దేవుడు కూడా విశ్రాంతిని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఎలా ఇస్తాడు? ఎవరికి ఇస్తాడంటే దేవుని కొరకు పని చేసినటువంటి వారిని లక్ష్యం ఉంచి ఆ పనిలో వాళ్ళు బాగా అలసిపోయారు కాబట్టి ఇప్పుడు పని చేసిన వాడికి ఏది అవసరమో అని ప్రభుత్వమే చెబుతుందంటే పని చేసిన వాళ్ళకి విశ్రాంతి అవసరము. కాబట్టి ఇదే సూత్రాన్ని దేవుడు కూడా ఫాలో అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ పని చేస్తే దేవుడు విశ్రాంతిని ఇస్తాడు? దేవుని పని చేస్తేనే దేవుడు విశ్రాంతిని ఇవ్వడానికి లక్ష్య పెడతాడు. ఒకసారి యెషయా గ్రంథంలోకి వెళ్ళి 5వ అధ్యాయం 11-12 వచనాలను మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మద్యము తాగుదము అని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు చాలా అంటే తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ.
వాయించుచు ద్రాక్షరసము తాగుచు విందు చేయుదురు గాని అదిగో విందు చేయుదురు తమ జీవితంలో ఎలా బ్రతకాలంటే అలా బ్రతుకుతారు, కానీ యెహోవా పని యోచింపరు. యెహోవా పని యోచింపరు. ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు అన్నాడు. ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు అంటే ఎలాగ తయారైపోయినారు అంటే తమకు కావలసిన వాటన్నిటి విషయంలో ఒక చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, అన్నీ జరిగిస్తారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసేటప్పటికి మాత్రం ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారంటే దేవుని పనిని యోచింపరు. ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. అంటే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన పని చేసి మరలా మనం ఏం తీసుకోవాలి? విశ్రాంతి తీసుకోవాలన్న యోచన మాత్రం ఎవరిలో కనపడదు. ప్రేమటువంటి వాళ్ళు ఎవరిలో కనపడదు. అందుకనే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి కూడా రాస్తూ 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అందరూ తమ సొంత కార్యక్రమములను చూచుకొనుచున్నారు, కానీ క్రీస్తు కార్యములను చదవండి. 2వ అధ్యాయం 21వ వచనం ఫిలిప్పీలకు రాసిన సొంత కార్యక్రమాలను చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. నిజానికి ఈ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాత ముఖ్యమైనటువంటి 3 కార్యక్రమాలు మనకు ఉంటాయి. ఒకటి దేవుని పని, అనగా యెహోవా పనిని యోచింపరు అన్నాడు కదా. దేవుని పని, తండ్రి అయినటువంటి దేవుని పని ఒకటి ఉంటుంది. రెండవదిగా క్రీస్తు కార్యక్రమాలు అనేటటువంటి పని ఉంటుంది. మూడవదిగా మన కార్యక్రమాలు అనే మరొక పని ఉంటుంది. అంటే కార్యక్రమాలు ఎలా ఉంటాయని అంటే 3 రకాలుగా ఉంటాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా అందరూ కూడా దేంట్లో ఉన్నారని చెప్తున్నారు? ఈ 3 ఒక కార్యక్రమాన్ని మాత్రమే వాళ్ళు ఏం చేస్తున్నారు? చక్కగా జరిగించుకుంటున్నారు. ఏంటి ఆ కార్యక్రమం? సొంత కార్యక్రమం. ఇప్పుడు మనం ఆలోచించగలిగితే మనం ఏ కార్యక్రమంలో ఉన్నాము? మనం చేసేటటువంటి కార్యక్రమాలు. మన కార్యం చేశానండి, కూతురు పెళ్లి అనేటటువంటిది కూడా ఒక కార్యమా? కార్యం అంటే ఏంటో తెలుసా? నువ్వు జరిగించే ఏదో పెళ్లి తంతు లేకపోతే మరొకటి కాదు. కార్యం అంటే అపోస్తులను అడగండి చెప్తారు. అందుకని ఆ కార్యం అనే పేరుతోనే ఒక గ్రంథాన్ని దేవుడు రాయించాడంటే మీకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యములు గ్రంథం అని ఉంటుంది. అపోస్తలుల కార్యం అంటే ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఏ కార్యం? నువ్వు చేసే వివాహం కాదు, నువ్వు చేసే బర్త్డే కార్యక్రమం కాదు, నువ్వు జరిగించే మరో కార్యక్రమం కాదు. కార్యక్రమం అంటే అపోస్తలుల దగ్గర నేర్చుకోవాలి. అందుకని అపోస్తలుల కార్యముల గ్రంథము అనేటటువంటి పదం రాశాడు ప్రియమైనటువంటి వారు. మరి ఇప్పుడు ఏ కార్యక్రమంలో మనం ఉన్నామో, ఏ కార్యక్రమాలు చేస్తున్నామంటే లోక సంబంధమైన పనులకు మాత్రమే మన కార్యక్రమాలు మనం ఏం చేస్తున్నామంటే వాడుకున్నామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని లోకంలో ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా ఆ కార్యక్రమాన్ని గురించి దేవుడు ఏం రాయించాడు అని అంటే, ఇదిగో ఆ కార్యక్రమాన్ని బట్టి నువ్వు జరిగించే ప్రతి పనులను గురించి కూడా దేవుడు రాయించాడు. ఒకసారి మనం ప్రసంగి గ్రంథంలోకి వెళ్ళి 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై, అదిగో ఆ పనులు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ ఏమైపోయాయంట? వ్యర్థమైనవిగాను. ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడెను అని ఈ మాట చెప్తున్న దేవుడు సొలొమోను. ఆయన ఆస్తులకు కొదవ, అంతస్తులకు కొదవ, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తన జీవితంలో జరిగించిన దాఖలాలు కలిగినటువంటి వాడే ఒక చక్రవర్తిగా వెలుగొంది. అనుకున్నది ఏదైనా కూడా ఆ పైన చెప్తాడు ఆయన ఏమేం చేశాడు అన్న సంగతిని గురించి. తన కన్ను ఏది చూస్తుందో అది తన సొంతం కావాలి. అది ఏదైనా పర్లేదు. అలాంటి ఆయన చెప్తున్నది ఏంటంటే, నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను ప్రయాసమంతయు నేను విచారించి చూడగా ఏం జరిగిందంట? అవన్నీ వ్యర్థమైనటువంటిది. ఇంతకీ అర్థమైనటువంటిది ఏంటి?
వ్యర్థమైనదంటే ఇప్పుడు ఇవన్నీ మనం అనుభవించేటివన్నీ వ్యర్థమైనవా? అవి వ్యర్థమైనవి ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి అర్థమైనటువంటిది ఏంటి అని ఒకసారి మనం ఆలోచించగలిగితే 5వ అధ్యాయము అదే ప్రసంగి గ్రంథము 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మరియు కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను అదిగో నాకు కనబడినది ఏది అనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచూ ఉండుటయే ఇదియే వానికి భాగ్యము. ఇదియే వానికి భాగ్యము అంటే దేవుడు తనకు నియమించినటువంటి ఆయుష్కాల దినములన్నీ అన్నాడు. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. ఇదియే వానికి భాగ్యము. నిజంగా చెప్పాలంటే అక్కగారు ఇలాంటి దైవ నియమాన్ని గురించి ఆలోచించగలిగితే, దేవుడు తనకు నియమించినటువంటి ఆయుష్కాల దినాలన్నిటిలో అన్నపానములు పుచ్చుకుని తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతికింది కాబట్టే ఇప్పుడు కార్యాంతమైనటువంటి ఈ విశ్రాంత విరమణ పదవి విరమణటువంటి ఈ విషయం చాలా చక్కగా తన జీవితంలో జరిగిందని చెప్పడానికి నిజంగా ఆ రోజు జరిగినటువంటి సన్మాన సభే ప్రత్యక్ష ఉదాహరణ ఉన్న సంగతి మనకు తెలుసు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ విశ్రాంత ఉద్యోగులు అనేటటువంటి పదంతో వాళ్ళు విశ్రాంతి తీసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నిజానికి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారంటే లేదు, నిద్రలేసి మళ్ళా యథాప్రకారమే డ్యూటీ ఒకటి ఉండదు. మిగతా పనులన్నీ ఉన్నాయా? మిగతా పనులన్నీ యథాప్రకారంగానే జరుగుతాయి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ దేవుని పనిలో ఉంటే విశ్రాంతి అనేటటువంటిది విరివిగా మనకు లభ్యమవుతుంది. ఆ ప్రయాసం వలన దేవుని కొరకు పనిలో మనం ఉండగలిగితే దేవుడిచ్చేటటువంటి విశ్రాంతి ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం భావించాలి. అందుకని యేసు ప్రభుల వారు కూడా ఈ లోకంలో ప్రయాసపడి, అంటే ఏ పనుల్లో అయితే నువ్వు ప్రయాసపడుతున్నావో ఆ ప్రయాసం అంతటిని గురించి ఆయన ఒక మాటలో చెప్తున్నాడు. ఒకసారి మనం మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అదిగో నా యొద్దకు రండి, అదిగో నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు విశ్రాంత ఉద్యోగులైనా ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరకు రావాలి, యేసుక్రీస్తు దగ్గరకు రావాలి. మామూలు ఉద్యోగులైనా ఎక్కడికి రావాలి? ఆయన దగ్గరకు రావాలి. లోకంలో ప్రయాసతో తమ జీవితాన్ని గడిపే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఎక్కడికి రావాలంటే యేసు దగ్గరకు వచ్చేసేయాలి. ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు నువ్వు ప్రయాసపడింది చాలు చాలు, ఇంకా ఆపేయి, ఆ ప్రయాస ఆపేసి నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతిని కలుగజేస్తాను. నిజంగా ఈ ప్రయాస అనేటటువంటిది మీరు పడుతున్నారు కదా, అసలు ఎప్పుడు ఈ ప్రయాస అనేటటువంటిది మానవ జీవితంలోకి ఎంటర్ అయిందో తెలుసా? ప్రయాసపడేటటువంటి ఈ పరిస్థితి మానవ జీవితంలోకి ఎప్పుడు ఎంటర్ అయిందని అంటే, ఇదిగో ప్రారంభంలో మనకున్నటువంటి ఆదిమ తల్లిదండ్రులు. ఎవరు వాళ్ళు? అవ్వ, ఆదాం. ఒకసారి వాళ్ళ జీవితంలోకి ఈ ప్రయాస అనేటటువంటిది ఎలా ప్రారంభమైందో మనం ఆలోచించగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆయన స్త్రీతో అదిగో నీ ప్రయాసమును అన్నడా? అంటే అంతకుముందు ప్రయాస లేదా? అంతకుముందు ప్రయాస లేదు. అందుకనే చెప్తున్నాడు, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛగలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. ఆదాముతో కూడా చెప్పారా? ఆయన ఆదాముతో అదిగో నీవు నీ భార్య మాట విని తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. అక్కడ ఏది ప్రారంభమైంది? ఇప్పుడు
ప్రయాస అనేటటువంటిది అక్కడ ప్రారంభమైనట్టుగా మనకు అర్థం. ప్రయాస ప్రారంభమైందా? నీవు ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట దేంతో తింటారంటే ప్రయాసంతో. ప్రయాస అనేటటువంటిది మానవ జీవితంలోకి ఎంటర్ అయిపోయింది. అందుకని యేసుప్రభువు ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అన్నాడు. అంటే పండు తినక ముందు ఏందో ఎంత ఆనందంగా ఉన్నారో, పండు తినిన తర్వాత ప్రయాసంతోనే తమ యొక్క పనులన్నీ ప్రారంభమైనట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు ఎప్పుడైతే పండు తినిన తర్వాత నుంచి ప్రారంభమైనటువంటి ప్రయాసతో ఇప్పుడు ప్రతి భార్య కూడా అంటదంటే ఇంట్లో పని లేకుండా ఎలాగుంటావు, పని చేసుకుని ప్రయాసపడి ఇప్పుడు ఏం చేయాలి? ప్రయాసపడి నన్ను పోషించాలి, కుటుంబాన్ని కూడా పోషించాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రీస్తు కాలానికి వచ్చేసేటప్పటికి ఆ ప్రయాస అనేటటువంటిది జరుగుతూనే ఉందా? కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పటి నుంచి కూడా ఎప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవుతుంది. కానీ ఆ విశ్రాంతి, ఆయన అనుగ్రహించేటటువంటి విశ్రాంతి భూమి మీద, ప్రభుత్వం అయితే భూమి మీద విశ్రాంతి తీసుకొని నిన్ను పంపిస్తుందేమో, కానీ ప్రభు అలా చెప్పట్లేదు. అందుకని ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? అదే ఎప్పుడు విశ్రాంతిని కలుగజేస్తాను? ఆయన ఇచ్చే విశ్రాంతి కూడా భూమి మీదేనా? ఒకవేళ ఆయన ఇచ్చే విశ్రాంతి భూమి మీద అయితే మనమందరం ప్రయాసపడి ప్రభువునొద్దకు వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం తీసుకోవాలి? మనం కూడా ఎవరు? విశ్రాంత విశ్వాసులము అని చెప్పుకోవాలి. అంతేనా? విశ్రాంత విశ్వాసులమా నిజంగా చెప్పాలంటే? లేదా అలా చెబుతూ యేసుప్రభుల వారు ఒక మాట అంటున్నాడు. ఏంటా మాట? నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను కనుక అదిగో నా కాడి ఎత్తుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందంట. అంటే ముందు నా కాడి ఎత్తుకోవాలి, ఆ తర్వాతనే ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. నిజంగా చాలు. అంటే ప్రభు యొక్క కాడిని ఎత్తుకుంటేనే ఆ తర్వాత ఏమొస్తుందంట మనకి? విశ్రాంతి అనగానే అప్పుడప్పుడు మనకు తెలుసు. నేను ఒకసారి ₹1 ఒక షర్ట్ అని చెప్పినానండి, ఒక షాప్ వాడు చెప్పానా, ఇంతకుముందు కూడా చెప్పుకున్నా. ₹1 ఒక షర్ట్ అన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, క్యూ ఎంత పెద్దది ఉంటుందా? నేను ఒక్కడిని చూసి కాబట్టి నేను ఒక్కడిని పోయి ₹1 ఇస్తాను, చొక్కా ఇచ్చానంటే ఇచ్చేస్తారా? క్యూ ఉంటుందా? ఉండదా? తీరా నేను ఆ ₹1 చొక్కా కాదని లోపలికి పోతే షాప్ అంతా ఖాళీగా ఉంది. ఇదేంటి ఇది ₹1 చొక్కా అన్నప్పుడు చాలా మంది ఉండాలి కదా. మరి ఏంటంటే ఇదిగో రూపాయి అని అంటే, సార్ ఆ స్టాక్ అయిపోయింది, ఇప్పుడు షర్ట్ 350 చూస్తారా అని అన్నాడు. అంటే దేన్ని బట్టి వచ్చాం మనం ఆయన అంటే అది లేదు అక్కడ. సో ఇక్కడ యేసుప్రభుల వారు చెప్తున్నటువంటి మాట, విశ్రాంతినిస్తాను రండి అని అంటే పరిగెత్తుకొని వెళ్ళిపోయాం అనుకో, ఎక్కడ విశ్రాంతి అని అన్నాం అనుకో, ఇదిగో ఈ కాడి తీసి పైన పెట్టుకో అంటున్నాడు. ఆ కాడి తీసి పైన పెట్టుకో అంటే ఒకడు నిజంగా యేసుప్రభుల వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఒక యవనస్తుడైనటువంటి ధనవంతుడు, నిత్య జీవం కావాలి, నువ్వేం చెప్తావు విన్నామని వచ్చినాను అన్నాడు. నిత్య జీవం అంటే ఈయన అడిగితే ఈయన ఇచ్చేస్తాడు కాబట్టి నిత్య జీవంలో ఉండిపోవచ్చు అనుకున్నాడు. కానీ అక్కడ యేసుప్రభుల వారు పలికిన మాట ఏంటో తెలుసా? ధర్మశాస్త్రంలో ఏం చెప్తుంది? ఆ ఆజ్ఞలు పాటించేస్తున్నాను, చిన్నప్పటి నుంచి పాటించేస్తున్నాను. అంటే నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు, నిత్య జీవానికి చాలా దగ్గరగా ఉన్నావు అన్నప్పుడు అమ్మ ఇంకా ఆశ పెరిగింది. ఆ దగ్గర కాస్త నిత్య జీవంలోకి నువ్వు వెళ్ళాలంటే నీకు ఒకటి కొద్దుగా ఉంది, నీ ఆస్తిని నీ మేదలకు ఇచ్చేసి వచ్చి అమ్మేయడం ఒక పద్ధతి. అమ్మేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలి? పేదలకు పంచాలి. పేదలకు పంచిన తర్వాత ఇక నీ దగ్గర ఏముంది? ఆస్తి లేదు, పాస్తులు లేవు, పస్తులు ఉండడమే. కాబట్టి ఎవరిని వెంబడించాలి అన్నాడు? అప్పుడు వచ్చి నన్ను వెంబడించాను. ఇది కుదిరే పనే? ఏదో దొరకతుందని నీ దగ్గరకు వస్తే ఉన్నయన్ని పోగొట్టుకొని పోనీ నీకేమన్నా ఇల్లుందా అంటే, నాకు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, కానీ నాకేం లేదు. నేను వచ్చి ఏం చేయాలి? నీ దగ్గరకు వచ్చి నేను ఏం చేయాలి? కాబట్టి నేను రాను అని వ్యసన పడుతూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు.
అంటే ఆడికి విశ్రాంతి అవసరం లేదా? లేదు లేదు. ప్రభు కాడిని మోసే అవకాశం అనేకులకు లభ్యం కాదు ప్రేమటువంటి వాళ్ళ. కాబట్టి విశ్రాంతిలోకి ఏమైనా ప్రవేశిస్తారా అంటే ప్రవేశించరు. అందుకని దేవుడు కూడా ఇశ్రాయేలుకు ఒక విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. అది ఎక్కడ మర్చిపోతారో నా ప్రజలని. విశ్రాంతి దినం ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి విశ్రాంతి దినం దేనికి సంబంధించిందంటే, ఇదిగో మీరు రాబోయేటటువంటి లోకంలో నేను అనుగ్రహించేటటువంటి విశ్రాంతి దినాన్ని పురస్కరించుకుని మీరే ఒక విశ్రాంతి దినాన్ని అనుసరించాలి, ఆచరించాలి అని అన్నాను. ఏంటి ఆ విశ్రాంతి దినం? ఆ రోజు ఏం చేయాలి అని అంటే, ఇదిగో ఆ దినాన్ని గురించి మాట్లాడాడు. అది శనివారం 7వ దినం. మరి ఏం చేయాలంటే ఏమీ చేయకూడదు. ఆ రోజు ఏమీ చేయకూడదు, ఏమీ చేయకుండా ఉండాలి. మరి అంతకుముందు 6 దినాలు 6 దినాలు నువ్వు కష్టపడి పని చేయి. 7వ దినం నాది అన్నాడు. 7వ దినం దేవుడిదా? అందుకని మరి దేవుడికి కూడా విశ్రాంతి అవసరమా? దేవునికి కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఆయన కూడా విశ్రాంత దేవుడా? ఒకవేళ అనుకుంటే విశ్రాంత దేవుడా? విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు కూడా. మనం అనుకున్నాం విశ్రాంతి తీసుకోవాలంటే ఏం చేయాలి? పని చేయాలి. ఒకసారి దేవుడు కూడా విశ్రాంతి అవసరమైందా? విశ్రాంతి దేవునికి కూడా అవసరమైంది అని అంటే ఎంత పని చేశాడో మీరు ఆలోచన చేయండి. దేవుడు కూడా విశ్రాంతి తీసుకున్నాడు అని అంటే ఎంత పని చేసి ఉండకపోతే ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించాడు. ఒకసారి చూద్దాం ఆయన చేసినటువంటి పని ఏంటో. ఆదికాండం 2వ అధ్యాయం 1-2 వచనాలను మనం ఆలోచించగలిగాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని ఎవరి పని అంట? దేవుడు తాను చేసిన తన పని అన్నాడా? ఇంతకీ ఏ పని చేశాడు? తన పని అని ఏ పని చేశాడు? మన పని చేశాడు. అంతేనా? దేవుడు తన పని అని మన పని చేశాడు. ఏంటి మన పని? ఆయన చేసిన మన పని ఏంటి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. 2వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. కలిగెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమను ఉదయమును కలుగగా ఒక దినం ఆయను. ఏంటండి అస్తమయము ఉదయము కలిగిందా? అసలు అస్తమయం ఉదయం కలగాలంటే ఏముండాలి అక్కడ? మరి సూర్యుడు ఎన్నో దినాన్ని దేవుడు అక్కడ కలగజేశాడు? సూర్యుడిని కలగజేసిన దినం సండే స్కూల్ పిల్లగాలు చెప్పాలా? పెద్దవాళ్ళని అడగను నేను, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో మర్చిపోంటారు చదివేసి. మొదటి దినం, 2వ దినం, 3వ దినం. మరి 4 దినాల తర్వాత సూర్యుడు చంద్రుడు వచ్చినప్పుడు అస్తమయము ఉదయం కలిగేది మొదటి దినంలోనే అస్తమయము ఉదయం కలిగిందని అంటే మీరు ఆలోచన చేయండి. సూర్యుడు చంద్రుడు వచ్చిందేమో 4వ దినము, కానీ ఆ రోజు మొదటి దినం అని అంటున్నాడు. వీళ్ళిద్దరు లేకుండా ఒక దినం అయిందా? అంటే సూర్యుడు చంద్రుడు వచ్చినటువంటి దినాలు, ఆ కాలాలు వేరుగా ఉన్నాయి ప్రియమైనటువంటి వాళ్ళ. ఎన్నో కోట్ల సంవత్సరాలు దేవుని యొక్క పని కొనసాగిందా అని అంటే మనం అనుకోవచ్చు. ఒక వచనంలో రాశాడు కాబట్టి మొదటి దినము, 2వ వచనం రాశాడు కాబట్టి 2వ దినము, 3వ వచనం కాబట్టి 3వ దినం, 4వ దినం అని ఏదో ఒక వచనాన్ని బట్టి నువ్వు అంచనా వేయడానికి వీల్లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. వాటి వెనకాల దేవుడు పడినటువంటి కష్టం. అందుకనే దేవుడు తన పని 7వ దినములోగా, అంటే మన భూలోక దినాలు కాదు అవి, 7వ దినములోగా ఏం చేశాడంట? సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. 7వ దినమున విశ్రమించెను. 7వ దినమున విశ్రమించెను అని ఉందా? అంటే దేవుడు 7 దినాలు పనిచేసి ఆ తర్వాత 7వ దినాన్ని ఏం చేశాడంట? పోనీ విశ్రమించాడు కాబట్టి ఇంకా రెస్ట్ లేకి వెళ్ళిపోయాడు దేవుడు? కాదు. మళ్ళా కొత్త నిబంధనలోకి వచ్చి యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి ఆయన చెప్తున్న మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో పరలోకం నుంచి భూమి మీదకు పంపబడినటువంటి యేసు ప్రభుల వారు పరలోకపు సంగతులను ఇక్కడికి వచ్చి మనకు చెప్తున్నాడు. ఏంటి ఆ సంగతి? ఆ సంగతిలో ఒకటైనటువంటి సంగతిని ఈ రోజు మనం ఆలోచన చేయాలి. అయితే యేసు అదిగో ఇది వరకు పని చేయుచున్నాడు,
నేనును చేయుచున్నాను, నా తండ్రి ఇది వరకు పని చేయుచు ఉన్నాడు. నేనును చేయుచున్నాను. నేను నిజంగా ఇది వరకు కూడా పనిచేస్తున్నాడా? నా తండ్రి ఇది వరకు కూడా పనిచేస్తున్నాడు. అంటే విశ్రాంతి అన్న పదాన్ని వాడుకున్నాడేమో కానీ నిరంతరము మన కొరకు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే పని చేస్తూనే ఉన్నాడు. నేను కూడా పని చేస్తున్నాను అన్నాడు యేసు ప్రభుల వారు. అంటే దేవుడు పని చేస్తూ ఉన్నాడు, యేసు ప్రభుల వారు పని చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పని చేస్తున్నాడు, దేవదూతలు కూడా పని చేస్తూ ఉన్నారు. మరి ఇంతమంది పని చేస్తుంటే నువ్వు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ? చెప్పండి, ఏం చేస్తున్నా? అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు, కానీ నువ్వు నేను ఏం చేస్తున్నావు అని అంటే మన పనుల్లో. మరి వాళ్ళు చేసిన పనులు మన గురించినటువంటి పనులు. వాళ్ళు చేసే ప్రతి పని మన గురించి అయితే మనం చేసే ప్రతి పని వాళ్ళ గురించి అయి ఉండాలి. అంతేనా? ఇది న్యాయం. మనం చేసే ప్రతి పని కూడా వాళ్ళ గురించి అయి ఉండాలి, దేవుని గురించి అయి ఉండాలి. అందుకనే వీళ్ళు ఉదయం మొదలుకొని తాగుతారు, రాత్రి వరకు కడుపు మంట పుట్టి చెక్కలేదాకా మధ్య నింపుకుంటారు, కానీ యెహోవా పని ఉందని మాత్రం యోచింపరు. ఈరోజు మనకి విశ్రాంతి కావాలని అంటే నిజంగా ఏదో ప్రభుత్వం వాళ్ళు కల్పించినటువంటి ఆ ఉద్యోగ విరమణలో మనం పొందేటటువంటి విశ్రాంతి కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. అలాంటి విశ్రాంతి కాదు. ఆ విశ్రాంతి నుంచి కూడా మనం ఏమైపోతామని అంటే ఏదో ఒక రోజు మళ్ళా మనం కూడా విశ్రాంతిలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. చూడండి, ఎవరైనా మరణించిన వెంటనే ఆ మరణ వార్త చెప్పిన వెంటనే మనం కూడా టక టైప్ చేస్తాం. ఏమని? RIP, అంతేనా? RIP అంట. RIP ఏంటి? RIP రెస్ట్ ఇన్ పీస్ అంట. రెస్ట్ ఇన్ పీస్. ఈ RIP అని పదం ఎవరికి వాడాలో తెలుసా? మరణించిన వాడికి వాడకూడదు ప్రియమైనటువంటి వాళ్ళ. దేవుని పనిలో మరణించిన వాడికి మాత్రమే వాడాలి. ఆడు మాత్రమే ఎక్కడ పోతాడు? రెస్ట్ లేకి వెళ్తాడు. అర్థమవుతుందా? విశ్రాంతిలోకి వెళ్తాడు. విశ్రాంతిలోకి ఎవడు వెళ్తాడు అన్న సంగతిని గురించి దేవుడు చక్కగా వివరణ ఇచ్చాడా? ప్రతిదీ ఆయన దగ్గర ఉంటుందండి. కాబట్టి మనం ఆయన దగ్గర చేతులు కట్టుకొని నేర్చుకోవడమే. ఇప్పుడు చెప్పండి ప్రభు, ఆ విశ్రాంతిలోకి నేను వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? ఒకసారి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, విని కోపము పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి వారే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు కోపగించే? ఎవరి మీద అండి? ఎవరు వాళ్ళు అసలు? ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయుల్లో పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. అదిగో తన విశ్రాంతి అన్నాడు. తన విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? తన విశ్రాంతిలో. అదిగో తన విశ్రాంతిలో ఏం చేయరంట? తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? ఎవరి గురించి ప్రమాణం? నువ్వు నా విశ్రాంతిలోకి రావడానికి వీల్లేదు అని ప్రమాణం చేసి చెప్తున్నాను. నువ్వు మాత్రం నా విశ్రాంతిలోకి రావడానికి వీల్లేదు అని ప్రమాణం. ఎవరి గురించి ప్రమాణం చేశాడు? అదనమాట అక్కడ. అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అంటే దేవుని యొక్క విశ్రాంతిలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే విధేయత కనపరచాలి ప్రేమటువంటి వాళ్ళకు. విధేయత. ఆ విధేయత బదులు అవిధేయతను కనపరిచినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎక్కడికి ప్రవేశం లేదు? దేవుని విశ్రాంతిలోకి ప్రవేశం లేదు. దేవుని విశ్రాంతిలోకి ప్రవేశం లేదు. కాబట్టి 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, ఇంకా నిలిచింది. ఇదిగో మీరందరూ నా విశ్రాంతిలోకి రావాలి, మీరందరూ నా విశ్రాంతిలోకి వస్తారు. అందుకు నేను వాగ్దానం చేస్తున్నాను. ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. ఏంది?
అదిగో మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతాడేమో అని భయము కలిగి ఉందుము. ఏం చేయాలి? భయము కలిగి ఉందుము. విశ్రాంతి అయితే ఎలాగుందంటే నిలిచి ఉంది, అది అందరి కొరకు వెయిట్ చేస్తూ చూస్తూ ఉంది. ఆ విశ్రాంతి భూలోకంలో దొరకదు ప్రియమైనటువంటి వాళ్ళరా. మనలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోయేమో అని భయం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. పరలోకం ఎలాగైనా సంపాదించుకునే వారు ఎవరున్నారు మనలో? నిజంగా ఆ విశ్రాంతిని గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు. అందుకనే అక్కడ చెబుతూ 3వ వచనంలో కాగా జగత్పునాది వేయబడినప్పుడే అదిగో ఆ ప్రారంభ సంగతి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆది కాండంలో. ఆ కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. విశ్వాసులమైన మనము అదిగో వారికేమో నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్తున్నాడు. కానీ మనకైతే ఏం చెప్తున్నాడు? విశ్వాసులమైన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియు కాక ఈ చోటునే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నారు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము. అంటే కొందరు అందరా కాదు, కొందరు, ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము. కనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. ముందు ఎవరికైతే సువార్త ప్రకటింపబడిందో వాళ్ళు ఏం చేశారంట? అవిధేయత చేత ఆ విశ్రాంతిలోకి ప్రవేశింపలేదు. కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తర్వాత మరొక విశ్రాంతి దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన సొంత కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా ఇప్పుడు ఏం చేయాలంట? తన కార్యములను ముగించి విశ్రమించును అన్నాడు. ఇప్పుడు అంటే ఆ విశ్రాంతిలోకి ప్రవేశించేవాడు కూడా తన కార్యములంట ఏం చేయాలంట? తన కార్యములు అంటే ఇక్కడ ఏ కార్యం చేయాలి? కూతురు పెళ్లి కార్యమే, కొడుకు బర్త్డే కూడా కార్యమే. ఆ కార్యక్రమాలు ముగించి విశ్రాంతిలోకి ప్రవేశించాలా? కాదు ప్రేమడు. అంటే దేవుడు తన కార్యమని ఏ కార్యం చేశాడు? తన కార్యమని మన కార్యాలు చేశాడు. ఇప్పుడు మనం కూడా మన కార్యాలని ఎవరి కార్యాలు చేయాలి? దేవుని కార్యాలు చేయాలి. ఆ మధ్య చిన్న పాప పెళ్లి జరిగినప్పుడు చాలా మంది అడిగారు, ఏంటి కుమార్తెకు పెళ్లి చేసావంటే మమ్మల్ని పిలవలేదు అని అడిగారు. నేను పోస్ట్ పెట్టాను మీటింగ్ ముందు, నువ్వు ఎందుకు రాలేదు అని అన్నా. అంటే మీటింగ్కి అయితే రావు, పెళ్లికి పిలవలేదని మాత్రం అడగతావా? ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంటో చెప్పు అన్న. ఇంకంతే, డైలాగ్ లేదు. అంటే మీటింగ్ ఎంత ఇంపార్టెంటో దాన్ని పక్కన పెట్టేసి పెళ్లికి మాత్రం పిలవా మమ్మల్ని. అరే మీటింగ్ పిలిచాను కదా, రాలేదేంది అని అన్న. ఈ రెండిట్లో ఏది గొప్పదో చెప్పండి? వివాహమా, దేవుని కార్యక్రమమా? దేవుని కార్యక్రమానికైతే మేము రాము. దేనికైతే వస్తామో తెలుసు, వివాహ కార్యక్రమానికి పిలువు, మేము వస్తాం. దానికి పిలవకపోతే కూడా నిన్ను మేము కక్ష పెట్టుకుని ఏం చేస్తామంటే మా వివాహ కార్యక్రమాలు కూడా నిన్ను పిలవం. ఎవరికి కావాలి నీ వివాహ కార్యక్రమం? దేవుని కార్యక్రమం. అందుకనే దేవుడు మన పనిని తన పనిగా చేశాడు. ఇప్పుడు మనం కూడా ఏ కార్యక్రమం చేయాలి? నువ్వు విశ్రాంతిలోకి వెళ్ళాలి అని అంటే ఏ విశ్రాంతి? రెస్ట్ ఇన్ పీస్ అనేటటువంటి విశ్రాంతి ఉంది. అది దేవుడి చేత అనుగ్రహించబడేటటువంటి ఆ విశ్రాంతి ఉంది. ఆ విశ్రాంతిని నువ్వు పొందాలంటే తన కార్యమని దేవుని కార్యక్రమం చేసినటువంటి వాళ్ళకే అక్కడ ప్రవేశం సమృద్ధిగా జరుగుతుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా అక్కడ సమృద్ధిగా జరిగిందా దేవుని కార్యక్రమము అని తన కార్యక్రమం లాగా చేసినటువంటి వాళ్ళ యొక్క ఆ ప్రవేశం వాళ్ళకి సమృద్ధిగా జరిగిందా అని అంటే
జరిగినట్టుగానే లేఖనం చెప్తుంది. ఒకసారి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, ప్రభువునందు అదే మృతులు ధన్యులు అని రాయి, ధన్యులని ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను రాయి. వింటిని నిజమే. అది ఇక్కడ ప్రయాసం అన్న పదం వచ్చిందా? ప్రయాసం అంటే నీ పని అని ఎవరు పని చేసినావు జ్ఞాపకం చేయాలి. అది నీ పని దేవుని పని చేసేవా. వారు తమ ప్రయాసములు మాని ఏం పొందారట? విశ్రాంతి. అది నిజమైనటువంటి విశ్రాంతి. ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ ప్రభుత్వాలు మనకు అనుగ్రహించే విశ్రాంతి ఇంకెన్నేళ్ళు బతుకుపోతాం చెప్పండి. ఇది పోనీ ఇదొక విశ్రాంతి. ఆ విశ్రాంతితో పోల్చుకుంటే నువ్వు పొందుతున్నటువంటి విశ్రాంతి ఏ పాటిది? లెక్క చేయనటువంటి విశ్రాంతి అది. కానీ లెక్క పెట్టుకోలేనంత దినాలతో ఇప్పుడు దేవుని సముఖంలో నువ్వు ఒక విశ్రాంతి పొందేటటువంటి విధంగా, అసలు నిజంగా అక్కడ విశ్రాంతి ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలంటే మళ్ళా ఉదయాన్నే టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం లంచ్ చేయాలి, నైట్ డిన్నర్ చేయాలి, అంతేనా? ఇవన్నీ కాక మళ్ళా మన కాలకృత్యాలు తీర్చుకోవాలి, మళ్ళా ఏదో మనకి మన వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. కానీ పరలోకంలో నువ్వు తీసుకోబోయే విశ్రాంతి ఎలా ఉంటుందో తెలుసా? ఏ కూర చేయాలన్నా ఆలోచన కూడా నీకు రాదు. ఎందుకు? అక్కడ ఏముండదో తెలుసా? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, చేయడానికి కూడా ఏ పని ఉండదు. అది కదా నిజమైనటువంటి విశ్రాంతి అంటే. ఇక్కడ నిద్రలేస్తే ఏ కూర చేయాలి, ఏ కూర తినాలి, ఏ అన్నం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేటటువంటి వాటితోనే ఈ దినాలన్నీ జరిగిపోతాయి ప్రేమటువంటి. కానీ అక్కడికి పోతే ఏది ఉండదు. అక్కడ ఏడుపు ఉండదు. ఏడుపు అయినను, బాధ అయినను, అసలు వేదనైనను, ఇవన్నీ ఒక లోకం ప్రేమటువంటి వాళ్ళరా. ఆ లోకంలో నువ్వు పొందబోయేటటువంటి విశ్రాంతిని నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. ఇప్పుడు దేవుని కార్యక్రమాలని, నీ కార్యక్రమాలుగా దేవుని కార్యక్రమాలని నువ్వు చేస్తావే, అదే చెప్తున్నాడు అక్కడ. ప్రభువునందు మృతులు ధన్యులని రాయి. ఎందుకు? వారు తమ ప్రయాసములు మాని, అది విశ్రాంతి అన్న పదం ఉందే, దాన్ని పొందుదురు. దేని బట్టి విశ్రాంతి పొందుతున్నారని రాయబడిందో చూడండి. తర్వాత అదిగో వారి క్రియలు వారి వెంట వెళుతున్నాయి. మరణించి పొయ్యాడని రాస్తున్నామే, పొయ్యాడు అనే వాని వెనకాల కూడా ఏం వెళ్తున్నాయంట? క్రియలు వెళ్తున్నాయి. క్రియలు అంటే ఏంటివా? మనం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రతి మనిషి కూడా పని మనిషి ప్రియమైనటువంటి వాళ్ళ. మనకి పని మనిషి ఉండడం వేరే, కానీ మనం ఎవరికి పని మనుషులము? దేవునికి పని మనుషులు అన్న సంగతి దేవుడు ముందుగానే చెప్పినప్పుడు ఆ పని మానేసి నువ్వు నీ ఇష్ట ప్రకారం నీ పనుల్లో నిమగ్నమై ఉంటే ఇప్పుడు విశ్రాంతి దొరుకుతుందా? అందుకని విశ్రాంతి లేని చోటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటా చోటు? అక్కడ పోతే విశ్రాంతి ఉండదు. నిరంతరం పొగలు ఒక షిఫ్ట్, రాత్రి ఒక షిఫ్ట్ అన్నట్టుగా ఏముంటదంటే కొన్ని గంటలు పళ్ళు కొరుకుతూ ఉండాలంట, మరికొన్ని గంటలు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయి. షిఫ్ట్లు మారుతా ఉంటారనమాట. ఇప్పుడు పోయే ఎక్కడికి పళ్ళు కొరికేదానికి పోతున్నా, నువ్వు ఎక్కడికి నేను ఏడ్చేదానికి పోతున్నా అన్నట్టుగా ఉంటుంది అక్కడ డిస్కషన్. ఇంక వేరే పని ఏమైనా ఉంటుందా? ఇక ఏ పని ఉండదు ప్రియమైనటువంటి వాళ్ళం. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అంటే అక్కడ విశ్రాంతి ఉండదు. విశ్రాంతి దొరికేటటువంటి చోటు ఇదిగో దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి చోటు. ఆ చోట్లోకి మనం వెళ్ళాలంటే వెళ్ళడానికి ముందు నువ్వు ప్రయాసపడుతూ ఉంటే ఇదిగో ప్రభువు నద్దుకురా, ఆయన ఇచ్చేటటువంటి కాడిని పోయి ఆ తర్వాత నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఇదిగో దేవుడు మన పనిని తన పనిగా ఎలా భావించాడో మనం కూడా దేవుని పనిని మన పనిగా భావించి వాటిని చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ క్రియలే మన వెంట వస్తాయి. అప్పుడు మనకు విశ్రాంతి అనేటటువంటిది కలుగజేస్తాడు దేవుడు మన కన్న తండ్రి. కాబట్టి ఆ విశ్రాంతి మనకు నిజమైనటువంటి విశ్రాంతి అని మనం తెలుసుకొని ఆ రకంగా మన యొక్క కార్యక్రమాల్లో మనం నిమగ్నం కాకుండా దేవుని యొక్క కార్యక్రమాల్లో మనం
నిమగ్నత అంటే ఆ కార్యక్రమాలు మనం లక్ష్య పెట్టి దేవుని యొక్క పనిని చేసేటటువంటి వారంగా ఈ లోకంలో మన బ్రతుకులు స్థిరపడాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా విశ్రాంతి అంటే పదవి విరమణ జరిగించినటువంటి అక్కగారి యొక్క మిగిలిన కార్యక్రమాలు కూడా ఎవరి పనిలో ఈ మిగిలినటువంటి ఆయుష్కాల దినాలన్నింటిలో కూడా ఎవరి పనిలో నిమగ్నం అవ్వాలని అంటే దేవుని పనిలో నిమగ్నం అవ్వాలని నేను కోరుకుంటూ, దేవుడు ఎంత ఆయుష్కాలం ఇవ్వబోతాడో, ఎంత ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వబోతాడో ఆ దినాలన్నీ కూడా దేవునికి కోసం ఖర్చు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. దయగలిగిన మా కనతండి, నా ఉన్నతమైనటువంటి మీ మాటల యొక్క తలంపులను, ఉద్దేశాలు ఇదిగో మీ బిడ్డలుగా మేము గ్రహించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రాకేష్ తన యొక్క కుటుంబాన్ని బట్టి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క మాటలను బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇవన్న తన కుటుంబంలో తన తల్లి గారికి జరిగినటువంటి పదవి విరమణ, దానికి సంబంధించినటువంటి కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమం, స్థానిక సంఘాన్ని పిలిచారు. ఇదిగో నన్ను ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపరిచినటువంటి వాటన్నిటిని కూడా మా ముందు ఉంచారు. ఇది ఒక కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమెకు అనుగ్రహించినటువంటి తల్లిగారికి అనుగ్రహించినటువంటి గర్భఫలాలని పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు అనుగ్రహించినటువంటి గర్భఫలాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో కొడుకులు కోడళ్ళు వారందరితో తన యొక్క జీవన విధానం ఆనందంగా బ్రతికి అందరూ కూడా మీ యొక్క పనుల్లో నిమగ్నమై రాబోయే ఉన్నతమైనటువంటి లోకాలను సంపాదించుకునేటటువంటి భాగ్యాన్ని కుటుంబానికి మీరు దయచేయండి. అలాగే ఎలాంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆయుష్ కలిగి ఆరోగ్యంతో మీ ఉన్నతమైనటువంటి మీ యొక్క పనులను ఆనందంతో అవి ఎంత కష్టమైనా జరిగించేటటువంటి భాగ్యాన్ని తమ యొక్క బ్రతుకుల్లో వాళ్ళు జరిగించలాగున అందుకు కావాల్సినటువంటి అనుకూల పరిస్థితులను వారికి మీరు దయచేయమని ప్రాధాయపడుతూ ఈ ప్రార్థనను ఇదిగో మా రక్షకుడును మీ పైకి మాడైనటువంటి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.